నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను చిదిమేస్తున్నారు. పోలీసులు ఎన్ని రకాలుగా నిఘా పెడుతున్నా ఘోరాలు మాత్రం ఆగడం లేదు. చిన్నారులు బలవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలల హక్కుల కమిషన్ స్పందించింది. కేసును సుమోటోగా స్వీకరించింది. మరోవైపు మంత్రులు కూడా ఘాటుగా స్పందించారు. పెద్దపల్లి రైస్ మిల్లులో చిన్నారిని చిదిమేసిన వాడిని వదిలేది లేదని మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వారు మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని వారు వివరించారు. బాధితులతో మాట్లాడామని, వారికి అన్ని విధాలుగా న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని అన్నారు. ఇక రైస్ మిల్లులో పనిచేస్తున్న వారి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇప్పటికే పోలీసులను ఆదేశించామని, త్వరలోనే పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక వస్తుందని తెలిపారు. ఇక భవిష్యత్తులో తెలంగాణలో ఇలాంటి దారుణమైన ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు మంత్రులు. బాధిత కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని తెలిపారు. ప్రభుత్వం తరపున 2.5 లక్షలు, రైస్ మిల్ తరపున 5 లక్షలు అందిస్తామని తెలిపారు సీతక్క. దాంతో పాటు ఒకరికి ఉద్యోగం, ఇల్లు ఉన్న చిన్న పాప చదువులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఇలాంటి అఘాయిత్యాలకు గంజాయి, డ్రగ్స్ కారణమని వివరించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ ఇంకా పెంచుతామని చెప్పారు మంత్రి సీతక్క. పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ ఆ కిరాతకు ఘోరమైన పని చేసి హత్య గావించడం అనేది మరి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని, దాని తదుపరి కూడా పెద్దపల్లి జిల్లాలో 6 ఏళ్ల బాలిక అత్యాచార ఘటనపై తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ స్పందించింది. ఈ ఘోరాన్ని సుమోటోగా స్వీకరించిన కమిషన్ నిందితులపై చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిధిలోని కాట్నాపల్లిలో ఓ రైస్ మిల్లులు కూలీగా పనిచేస్తున్న ఓ మహిళ తన 6 ఏళ్ల కూతురుతో పాటు అక్కడ నిద్రిస్తూ ఉండగా అదే రైస్ మిల్లులో పనిచేసే మధ్యప్రదేశ్కు చెందిన బలరాం అనే యువకుడు పాపని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం గొంతు నులిమి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన నుంచి ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. పోక్స్ చట్టంతో పాటు కేసు విచారణ త్వరగా చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.